నేను ఇప్పుడు చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నా. గిన్నె పెట్టుకున్నా. హాయ్, నేను చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నా. ఇగో చిక్కుడుకాయని గిల్లి మంచిగా కడిగి వడగట్టుకొని ఇక్కడ పెట్టుకున్నా. ఇప్పుడు గిన్నె పెట్టిన, ఇందులో కొంచెం నూనె పోస్తున్నా. ఫ్రైకి సరిపడా నూనె. ఇప్పుడు తాలింపున జీలకర్ర వేస్తున్నా. నూనె కాగింది. పచ్చిమిరపకాయలు కడిగి చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకున్న పల్లీలు ఇందులో వేస్తున్నా. ఇప్పుడు ఇవి మంచిగా ఎర్రగా గోలాలి. పచ్చిమిరపకాయలు పల్లీలు మంచిగా గోలిన తర్వాత చిక్కుడుకాయ వేసుకోవాలి. గోధుమ కలర్లో రావాలి పచ్చిమిరపకాయలు. అవి వచ్చేసినాయి. చిక్కుడుకాయ వేస్తున్నా. ఫ్రై ఇది, కూర కాదు. టమాటాలు కూడా వేయను, ఓన్లీ చిక్కుడుకాయ. చిక్కుడుకాయ స్టార్టింగ్ ఇప్పుడే, అందుకే మేము కొత్తగా తెచ్చినాం. మంచిగా కలుపుకోవాలి. ఇంత కలబెట్టి నూనె మంచిగా కలిసేటట్టుగా కలబెట్టాలి. దీనికి మగ్గడానికి కొంచెం ఉప్పు, ఇప్పుడు మూత పెట్టుకున్నాం. ఓ 10 నిమిషాల తర్వాత మళ్ళీ కలుపుకున్నాం. హాయ్, ఇప్పుడు మూత వేస్తున్నాం. కొంచెం మగ్గింది. ఇప్పుడు ఇలా మంచిగా కలుపుకోవాలి. పసుపు తగినంత పసుపు, ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని పైన కొన్ని నీళ్ళు పోసుకోవాలి. కొన్ని నీళ్ళు పోసుకోవాలి. మళ్ళీ కాసేపు దమ్ముకు అవుతుంది. అప్పుడు కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాం. ఈ కారం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, మునగాకు అన్నీ కలిపిన కారం. ఇది కూడా కొంచెం వేసుకున్నాము. కలిపి ఇక కొంచెం దమ్ముకు అయినాక కొబ్బరి వేసుకో. కొబ్బరి మసాలా వేసి దించేస్తే అయిపోతుంది చిక్కుడుకాయ ఫ్రై. తక్కువ అయితే ఉప్పు తర్వాత వేసుకోవచ్చు తినేటప్పుడు.
ఇప్పుడు కొబ్బరి పొడి వేద్దాం. కొబ్బరి పొడి వేసి కలుపుకున్నాను. ఇది ఇట్లా గ్రీన్ వచ్చింది అనుకోకండి. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, మునగాకు అన్నీ కలిపి కొట్టిన కారపొడి వేసి మసాలా లాగా. ఇప్పుడు కొంచెం ధనియాల పిండి, ఇంకా మీకు నచ్చినంత వేసుకోండి, ఎందుకంటే ఇంతే అని కొలత కాదు. చిక్కుడుకాయ ఫ్రై రెడీ. వాటర్ వేయకుండా మొత్తం నూనెలో ఫ్రై 2 రోజులైనా ఉంటుంది. వేడి చేసుకొని పెట్టుకుంటే అయిపోయింది. దమ్కైనాక కాసేపు అయినాక దించేసుకుందాం. ఇప్పుడు తీసేస్తున్నామండి. అయిపోయింది. మీరు కూడా వండుకొని టేస్ట్ చేసి నాకు చెప్పండి. మళ్ళీ ఇంకో వెరైటీ కూర చూపిస్తాను. దానికి స్టఫింగ్ కట్ మిర్చి. Nah, ini sebetulnya